అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ కృష్ణావాటర్ సెంటర్లో రామారావు గారి విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున ప్రధానమైన కారణం ఏమిటంటే వాలంటీర్లు గత 7 నెలల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు. ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా, ఎన్నిసార్లు శాంతియుతమైన కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కడా కూడా ఊసే లేకుండా పోయే వ్యవస్థలో మీరు లేరని వ్యంగ్యంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం అని చెప్పి భావిస్తూ అనేక ధర్నాలు చేసినా కూడా ఎక్కడా కూడా జీవోలు లేవు అనే దొంగదారులు చెబుతూ ఈ విధానాన్ని మేము నిరసిస్తూ మేము ఫైట్ చేస్తున్నాం. ఈ రోజున ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిన అధినేత, ఆయన తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టబడుతుందని చెప్పేసి రోషంతో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ని స్థాపించారు. వాడవాడలా తిరిగి యువతరాన్ని తీసుకొచ్చి రాజకీయ చైతన్యం రాజకీయంలో తీసుకొచ్చి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి టీడీపీ పార్టీ. ఆ మాటిస్తే నిలబెట్టుకునే పార్టీ అనే ఒక ముద్ర వేయగలిగారు. 2 రూపాయలకి పేదవాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకు అందించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. మద్యపానం నిషేధిస్తానని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడంలో ఎన్టీ రామారావు గారు నిలబెట్టుకున్నారు. అది టీడీపీ పార్టీ అనేది మాటిస్తే నిలబెట్టుకుంటామనే ఒక వాగ్దానం, టీడీపీకి ఉన్న హక్కు అది. అలాంటి హక్కు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఎన్డీఏ కూటమికి అధినేతగా ఉండి కూడా ఆయన మనకి ఇక్కడ మాట ఇచ్చాడు. వాలంటీర్లు ఉగాది రోజున మేము ఎవరు అడగకుండానే మీరు ఇబ్బంది పడుతున్నారు, 5,000 రూపాయలు ఏం సరిపోతే 10,000 రూపాయలు మేము మీకు ఇస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఎన్డీఏ కూటమికి ఏర్పడి ఎన్నికల వాగ్దానం చేశారు. ఈ రోజున మేమేం అడగట్లా, మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి అని అడుగుతున్నామే తప్ప ఈ జీవోల గురించి మాకెందుకండి? ఆ జీవోలు వాళ్ళు రెవెన్యూ చేశారు లేదు మాకెందుకు? రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు పెట్టండి. మధ్యాహ్నానికి ఏ రకంగా మీరు జీవో తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అయితే ఇచ్చారో అలాగే జీవో తీసుకొచ్చి వాలంటీర్గా న్యాయం చేయమని చెప్పేసి మీడియా రూపంలో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్లో మా ఊసే లేదు కాబట్టి ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మేము దండేసి ఆయనకు వినతిపత్రం ఇచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు గారి మనసు మార్చమని చెప్పేసి ఈ రోజున వినతిపత్రం వినూతంగా తయారు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కనుక ఖచ్చితంగా మా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకున్నామండి. మరి మేము గత 3 నెలలు 4 నెలల నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. మరి అవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్తానే ఉన్నాయి. కానీ ఎటువంటి స్పందన అయితే రాలేదండి. ఈరోజు ముఖ్య ఉద్దేశంగా మేము ఏర్పాటు చేసుకున్న సమావేశం ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంది. మరి క్యాబినెట్ మీటింగ్లో కూడా అనేక పాయింట్లు రైజ్ చేశారు కానీ వాలంటీర్స్ పక్షంగా ఏ పాయింట్ అయితే రాలేదు. మరి ఈ రోజైనా మా యందు దయ ఉంచి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారని మేము ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నాము. ఇది కనుక ఇవాళ అమలు చేయని పక్షంలో మరి రానున్న రోజుల్లో తీవ్రమైన వాలంటీర్ల యొక్క ఉధృతం మీరు చూడబోతున్నారని మేము గవర్నమెంట్ ను ముందుగా తెలియపరుచుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.